హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బాయ్ న్యూస్. మన ఇంటి వంట కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనల్ని ఉప్పల్ బగాయత్లోనే శైలశ్రీ గారు ఇన్వైట్ చేయడం జరిగింది. మరి ఎందుకు ఆలస్యం, వారు ఏం ప్రిపేర్ చేయబోతున్నారో చూద్దాం. హాయ్ హాయ్, ఎలా ఉన్నారు? హాయ్, బాగున్నాను. మీరు బాగున్నారా? వెల్కమ్ టు మై హోమ్. థ్యాంక్ యూ. ఓకే శైలశ్రీ గారు, ఈరోజు ఎలాంటి వంటకాన్ని ప్రిపేర్ చేయబోతున్నారు? చిన్నపిల్లలు చాలా స్నాక్స్, స్వీట్స్ బయట చూడగానే అట్రాక్ట్ అవుతుంటారు కదా, సో వాళ్ళ కోసం ఇంట్లో ఈజీగా చేసుకునేది బాంబే కరాచీ హల్వా చేస్తున్నానండి. ఓకే, బాంబే కరాచీ హల్వా. బాంబే కరాచీ హల్వాకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఓకే, కార్న్ ఫ్లోర్ 1 కప్పు, డ్రై ఫ్రూట్స్ సరిపడా, నెయ్యి 1/2 బౌల్, షుగర్ 2 కప్స్. కార్న్ ఫ్లోర్ 1 కప్పు తీసుకోవాలి, బౌల్లో వేసుకోవాలి. ఏ కప్తో అయితే తీసుకున్నామో అదే కప్తో 2 కప్పుల నిండా వాటర్ పోసుకోవాలి. ఓకే, ఇప్పుడు దీన్ని మిక్స్ వాటర్ పోస్తూ ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. వాటర్ని ఒక్కసారి కలపద్దు, కొద్ది కొద్దిగా మిక్స్ పడుతూ కలపాలి. ఎందుకంటే ఒకటేసారి పోస్తే ఉండలు పట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో సేమ్ కప్తో 2 కప్స్ 2 కప్స్ వాటర్. చాలా ఈజీ ప్రాసెస్. సో ఈ కలిపింది పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాం. ఓకే, కొద్దిగా నీటితో డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అనేవి హెల్త్ కూడా మంచిది అండ్ గార్నిష్ కూడా చాలా అందంగా కనిపిస్తుంది. పిల్లలు నార్మల్గా ఇస్తే తినరు, స్వీట్స్ లో పెడితే తినేస్తారు. సో ఈ ఫ్రై చాలండి. ఓకే, సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వాటిని ఒక బౌల్లోకి తీసేస్తాము, మిక్స్ చేద్దాము. కొంచెం మిక్స్ చేయాలి డ్రై ఫ్రూట్స్ ని. ఫ్లోర్ 1 కప్ తీసుకున్నాం కదా, అదే కప్తో 2 కప్స్ షుగర్ తీసుకోవాలి. ఓకే, కొలతలు. దీనికి కొంచెం సగం కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ పాకం ఇది బాగా మిక్స్ చేసుకోవాలి థిక్నెస్ వచ్చే వరకు. ఇది పాకం అంతా అయ్యేసరికి ఒక 5 minutes పడుతుంది. పాకం అనేది ముదురుగా ఉండాలా లేదంటే లేతగా ఉండాలా? ముదురుగానే ఉండాలండి, బాగా మిక్స్ అవుతుంది. సో ఇప్పుడు పాకం ముదురుకు వచ్చేసింది. మనం దీంట్లో కార్న్ ఫ్లోర్ యాడ్ చేద్దాము. ఓకే, యాడ్ చేసే ముందు ఒకసారి మళ్ళీ మిక్స్ చేద్దాము, ఎందుకంటే ఉండలు కట్టకుండా ఉంటుంది. ఓకే, దీంట్లో పోసేటప్పుడు కూడా కలుపుతూనే ఉండాలి కదా. సో ఇది కలుపుతూనే ఉండాలి కదా. ఇంకా 10 minutes కంప్లీట్గా కలుపుతూనే ఉండాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుంటుంది. ఓకే, సో ఈలోపు మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. ఏం చేస్తుంటుంటారు శైలశ్రీ గారు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. సో
మీ వారు? మా వారు సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్ ఎక్కడ? ఇక్కడే ఉప్పల్లోనే ఎన్ఎస్ఎల్లో చేస్తారు. ఓకే ఓకే. సో పిల్లల కోసం ఎక్కువగా ఏం ప్రిపేర్ చేస్తూ ఉంటుంటారు? ఎక్కువ స్వీట్స్ తింటారు. ఇంట్లో అయితే ఇంకా బాగుంటుంది హోమ్లీ ఫుడ్ అయితే అని నేను బాగా ట్రై చేస్తాను వెరైటీ వంటకాలు ఇంట్లోనే. సో వాళ్ళ కోసం ఎలాగో డిఫరెంట్ ఐటమ్స్ తయారు చేయాలి కాబట్టి సో డైలీ కొత్త వెరైటీస్. ఇంకా సమ్మర్ ఇంకా ఎక్కువ నేర్చుకున్నాం వాళ్ళ కోసం. మనకు రాకపోయినా వాళ్ళ కోసం నేర్చుకోవాల్సింది ఇంకా అది. అంతే కదా, ఎవరైనా పిల్లలకి ఫస్ట్ మదరే కదా కుక్క. వాళ్ళకి ఎవరు పెట్టినా తినరు. మనం ఏది చేసినా అది ఎంత చెండాలంగా ఉన్నదో వాళ్ళకి ఫస్ట్ అదే నచ్చుతుంది. ఎందుకంటే మదర్ ఫస్ట్ ప్రియారిటీ వాళ్ళకి. సో మీ ఫాదర్ మదర్ ఎక్కడ ఉంటారు? వాళ్ళు వరంగల్లో ఉంటారండి. ఓ తెలంగాణ. ఓకే, తెలంగాణ బిడ్డ. టిప్ చెప్తారా ఏదైనా? సో ఎగ్స్ తొందరగా ఉడకాలి అని అంటాం కదా, బాయిల్ అవ్వాలి అని అంటాం కదా, అలాంటి వాళ్ళ కోసం కుక్కర్లో వేసి ఒక 10 అయినా ఎగ్స్ ఈజీగా బాయిల్ అయిపోతుంది. ఒక విజిల్కి తీసేస్తే అయిపోతుంది, బాయిల్ అయిపోతుంది. దానికోసం మనం వెయిట్ చేసి చాలాసేపు ఉండడం కంటే కుక్కర్లో వేస్తే ఈజీగా బాయిల్ అయిపోతుంది. ఓకే. దీంట్లో కలర్ఫుల్ ఉండడానికి కొంచెం కలర్ యాడ్ చేసుకోవాలండి. ఓకే, మనకి అలాగే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు కదా. అలాగే మనం ఇందాక దంచి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి యాడ్ చేసుకోవాలి. ఎంత పడుతుంది మామూలుగా నెయ్యి? హాఫ్ బౌల్ పడుతుంది. హాఫ్ బౌల్. పిల్లలు అది తింటారా ఈ స్వీట్ని? సో ఫుడ్ కలర్ అనేది నేను లైట్గా యాడ్ చేస్తానండి. కలర్ కోసం మనము కుంకుమ పువ్వు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో నా దగ్గర అవైలబుల్ లేదు కాబట్టి ఫుడ్ కలర్ యాడ్ చేస్తాను. ఓకే. సో హల్వా నుండి ఆయిల్ అనేది మనం వేసిన నేతి అనేది సపరేట్ అవ్వాలి. సపరేట్ అవుతుంది కదా, సపరేట్ అయితే అయిపోయినట్టే. సో ఇంకొక 2 minutes కుక్ చేయాలనుకుంటా కదా. ఇది అంటే ఉండలు కట్టకుండా కలపడమే కొంచెం హార్డ్. సో అయిపోయిందా ఆల్మోస్ట్? సో మనం వేసుకున్న నెయ్యి అయితే సపరేట్ అయింది. దీన్ని బట్టి మనకి అర్థం అయిపోతుంటది అయిపోయినట్టు. ఆ స్మెల్ కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్ లో తీసేసుకుందాం. ఓకే, సర్వింగ్ బౌల్ అయితే తీసుకున్నాను. ముందుగా దీనికి నేతిని యాడ్ చేసుకున్నాను. ఓకే, అంటే అంటుకోకుండా కదా. ఓకే. సో దీంట్లోకి ఓ యమ్మీ యమ్మీ. దీన్ని ఈవెన్ గా చేసుకోవాలి. పైన కొద్దిగా డ్రై ఫ్రూట్స్ ఆల్రెడీ చాలా ఉన్నాయి కాబట్టి కొంచెం. శైలు గారు ఒక 15 minutes తర్వాత ఇది ప్లేట్లోకి తీసుకొని మనకు నచ్చిన షేప్ లో కట్ చేసుకోవచ్చు. ఓకే, కొంచెం చల్లగా అయ్యాక. ఓకే. సో ఇప్పుడు కట్ చేసుకుందాం మరి. సో ఇప్పుడు మనం మనకు నచ్చిన షేప్ లో కట్ చేసుకోవచ్చు అండి దీన్ని అయితే. సో శైలు గారు బాంబే కరాచీ హల్వా రెడీ. మీకు నచ్చిన షేప్ లో కట్ చేసుకొని తినేస్తారు. ఓకే, సో మీరే కట్ చేయండి, టేస్ట్ చూద్దాం. చూడండి ఎంత బాగా వస్తుందో. సేమ్ రెస్టారెంట్ స్టైల్లోనే మనం ఈజీగా ఇంట్లో కుక్ చేసుకోవచ్చు. ఓకే, టెస్ట్ శైలి గారు తయారు చేసినటువంటి బాంబే కరాచీ హల్వాని టేస్ట్ చేయబోతున్నాను.
నిజంగా స్వీట్ షాప్లో కొనుక్కొని మనం ఎలా అయితే టేస్ట్ చేసి అబ్బా ఎంత బాగుంది అనుకుంటామో అంత రుచిగా ఉంది. ఇట్స్ అమేజింగ్. నిజంగా బాగుంది. థ్యాంక్ యూ అండి.